కొండమల్లిపూడి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ శనివారం ఎస్కోటాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ మాకే హక్కు పత్రాలు ఇస్తామని నమ్మించి రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి గిరిజనుల పొట్ట కొట్టారని అన్నారు. దాదాపు 70 ఏళ్ళ నుండి వాళ్ళ తాతల ముత్తాతల నుండి గిరిజనులు అక్కడ మొక్కలు వేసుకుని పంటలు పండించుకుని ఇళ్ల స్థలాల మీద అనుభవంలో ఉన్నారు. ఈ రోజుకి వచ్చేసరికి రెవెన్యూ యంత్రాంగం అక్కడ రికార్డుల్ని తారుమారు చేసి మొత్తం ఆ భూమిని అంతా తిరైతే అని చెప్పేసి దాన్ని రికార్డు ట్యాంపరింగ్ చేసి మొత్తం ఆ రకంగా అక్కడున్న కొంతమంది పెత్తందారులకి భూస్వాములకి దఖలపడే విధంగా ఈ చట్టాలన్నీ తయారు చేసి కాగితాలు ఇచ్చారు. కానీ అదే సందర్భంలో అక్కడ గిరిజనులకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు ఇప్పుడు అడిగితే ఈ పట్టాకి సంబంధం లేదు నాకు తెలియదని ఎంఆర్ఓ గారు అంటారు. పట్టా ఇచ్చింది ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఆయన స్టాంప్ వేసి ఇచ్చి రాజముద్ర వేసి ఇచ్చింది, ఈవేళ పనికిలేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తారు. కాబట్టి ఈరోజు గత జూన్ జూలై నుండి కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఆ భూమి సంగతి తేల్చండి అంటే లేదు మీకే హక్కులు తగలబడతాయి మీకే వస్తాయని చెప్పి ఇప్పటివరకు చెప్పి ఇప్పుడే మీకు అది కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం, ఇప్పుడు 4 ఎకరాలకు ఏదో కాగితం రాసిస్తానని చెప్పి ఏదో చెప్తున్నారు. ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కాగితాలు అంటారు, తర్వాత ఏమో వాళ్ళకి మాకు తగు పెట్టే పరిస్థితి. ఈ రోజు దాని మీద చెట్లు వాళ్ళు ఎప్పుడు వేసుకుని పెంచుకున్న చెట్లు ఆ చెట్లు నరికారని చెప్పేసి మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి వాడు కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి స్టేషన్కి రండి అని చెప్పేసి నిన్న స్టేషన్లో పెట్టడం, ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, పోలీసు వారు వాళ్ళ చర్యలన్నీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. అదిరించి బెదిరించి పోలీసు కేసు పెడతాం అలాగే ఎలాగని చెప్తే కుదరదని చెప్పి చెప్పడం. రాత్రి పిల్లలు మొదలు ఇక్కడ ఉన్నారు. కానీ ఈ రోజు మేము చెప్తున్నది ఏంటంటే వీళ్ళ ఆదివాసులు గిరిజనులు వాళ్ళకి ఎక్కడైనా భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఉన్న ఇతరత్ర ఉన్న భూములు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. వచ్చిన ప్రతి ప్రభుత్వం చెప్తుంది అదే. కానీ ఈ రోజు అక్కడికి గిరిజనులు కేవలం 15-20 కుటుంబాలు ఈ రోజు అక్కడ అనుభవంలో ఉన్న భూమిని కూడా వాళ్ళకి దక్కకుండా చేసే పరిస్థితి ఈ రోజు రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం ఆ జరాయితీ ఫణీందర్ రాజు కాదు ఇంకోటి ఎవడైనా కానీ అక్కడ జరాయితీలు సృష్టించబడ్డాయి, రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న కానీ మొత్తం రికార్డులంతా మార్చారు. రికార్డులు మార్చబట్టే ఈ రకంగా కాగితం ఉంది కాబట్టి మేము కాగితంలో ఉంది మీరు చూసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న భూమి అంతా కూడా గిరిజనులకే చెందాలి. గత 70 ఏళ్ల నుండి అనుభవం ఉన్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఏ కోర్టుకు వెళ్ళినా ఏ చట్టాలకు వెళ్ళినా వాళ్ళు ఏ కాగితాలు తీసుకొచ్చినా ఖచ్చితంగా సిపిఎం పార్టీగా గిరిజనుల వెనక మేము ఉంటాం. ఆ గిరిజనులకు ఆ భూములు చెట్లు మొక్క అడవి చెందేదాకా పోరాడతాం. కాబట్టి ఇటువంటి రికార్డులు తారుమారు చేస్తే అంగీకరించలేదు. ఇప్పటికైనా